రాజాసాబ్ ఈవెంట్ మొన్న జరిగింది. అసలు ఈవెంట్‌కి ఎంత తక్కువ మందొచ్చారంటే మీరు లెక్క పెట్టొచ్చనమాట. ఈవెంట్‌కి అంత తక్కువ మందొచ్చారు. మళ్ళీ ఒక పబ్లిక్ గ్రౌండ్‌లోనే జరిగింది ఈవెంట్ మొత్తం కూడాన. అయినా సరే చాలా తక్కువ మందొచ్చారు. డౌట్ లేకుండా ఎందుకు రీజన్ మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్దగా హైప్ మాత్రం ఏమాత్రం లేదు మూవీకి. మిగిలిన మందికి ఎవరైతే గ్రౌండ్‌కి వెళ్ళలేదో, ఎవరు అయితే వేరే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ అసలు ఈవెంట్ జరిగిందని ఎలా తెలిసిందంటే కేవలం ట్రోల్స్ వల్ల, ఇన్‌స్టా మీమ్స్ వల్ల. సో, మీమ్స్ వల్ల అంటే ఆటోమేటిక్‌గా ఈవెంట్‌లో ఫన్ మూమెంట్స్ జరుగుతాయి. వాటి వల్ల మీమ్స్ వచ్చాయి అనుకోవచ్చు. కానీ కాదు. ప్రభాస్ గారి ఈవెంట్‌లో ప్రభాస్ గారినే ట్రోల్ చేసిన మూవీ క్రూ నుండి మనకు ఆ ట్రోల్స్ అయితే వచ్చాయన్నమాట. సో, రాజాసాబ్ ఈవెంట్ అన్నది బావుందా? బాలేదా? అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి మాత్రం వాళ్ళని వాళ్ళే తిట్టించుకున్నట్టు అయింది క్రూ మెంబర్స్ ద్వారా. ముందుగానే మారుతి గారనమాట. బాహుబలికి ముందు ఒక మీడియం రేంజ్ హీరోని రాజమౌళి గారు పాన్ ఇండియా స్టార్ చేశారు. ఇప్పుడు అతను ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయారు అది ఇదని. సో, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ యేసుకున్న తర్వాత అందరూ మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్‌గా అన్నారనమాట. ఏంటి పెద్ద స్టారా అది ఇది. బాహుబలి నుంచి స్టార్ట్ అయ్యారు గానీ బాహుబలికి ముందు కాదని. ఫ్యాన్స్ ఆటోమేటిక్‌గా లేదు లేదు మా వాడు 'బాహుబలి' ముందు నుండే స్టారే అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళ హీరో ఎవరి డైరెక్షన్‌లో అయితే సినిమా చేస్తున్నారో ఆ సినిమా డైరెక్టరే 'బాహుబలి'కి ముందు 'ప్రభాస్' ఒక మీడియం రేంజ్ హీరో, 'రాజమౌళి' తనని పాన్ ఇండియా స్టార్ చేశారని పబ్లిక్‌గా స్టేజ్ మీద అయితే చెప్పారు. దీనివల్ల 'ప్రభాస్' ఫ్యాన్స్ మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియలేదు. రెండోదొచ్చేసరికి ఇది కొంచెం టంగ్ స్లిప్ అయ్యి ఉండొచ్చు. అదేంటంటే సప్తగిరి గారు ఏమన్నారంటే సినిమాలో 'రాజాసాబ్' సినిమాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. కానీ ఎంతమంది కమెడియన్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా ప్రభాస్ గారు కామెడీ టైమింగ్‌తో డామినేట్ చేస్తారన్నదాన్ని ఎలా చెప్పారంటే సినిమా మొత్తం ఎంతమంది కమెడియన్స్ ఉన్నా సరే ప్రభాసే షైన్ అవుతారు. సినిమాలో ప్రభాసే నంబర్ 1 కమెడియన్ అని చెప్పారు. సో, హీరోని పట్టుకుని కమెడియన్ నంబర్ 1 కమెడియన్ అనేయడం అది ఫ్యాన్స్‌కి కూడా కొంచెం హర్టింగ్‌గానే అనిపించింది. ఇది దెయ్యం సినిమా కాబట్టి ఈవెంట్‌లో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి జిమ్నాస్టిక్స్ చేయించి దెయ్యం వేషం అది వేయించారు. సో, ఇలాంటివి మామూలుగా మనం చిన్న సినిమాలకు చేస్తాం పబ్లిసిటీ స్టంట్ కోసం. కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ప్రభాస్ అని లోగో చాలు సినిమాకి వచ్చేయడానికి. అంతేకాని ఏంటంటే చీప్ స్టంట్స్ అవసరం అని చెప్పి దానికి కూడా బ్యాక్‌లాష్ వస్తుంది. ఏదేమైనా సరే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ అందరి ముందు వాళ్ళ ఫ్యాన్స్ యొక్క హీరోని ఇలాగ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఫ్యాన్స్ ఆటోమేటిక్‌గా హర్ట్ అవుతారు. సో, ఈవెంట్ మీద ఫ్యాన్స్ అయితే అసంతృప్తితో ఉన్నారు. అసలే మూవీ హిట్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్‌కే చాలా మందికి డౌట్లు ఉన్నాయి. బయటకి చెప్పట్లేదు కానీ. సో, అందులోకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా వాళ్ళ హీరోని ట్రోల్ చేస్తుంటే అది కూడా వాళ్ళ టీమే ట్రోల్ చేస్తుంటే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా బాధపడ్డారు. సో, మరి మూవీ టీమ్ ఇలా అన్న దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.